నీకు మొత్తం ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళాలి అంటే మీ కాలేజ్ ఫ్రెండ్స్ని సెట్ ఆఫ్ ఆ ఫ్రెండ్స్ కాకుండా సెలబ్రిటీస్ అంటే ఇప్పుడు స్టార్ ఫ్యామిలీస్లో ఉండే వాళ్ళతో అవుటింగ్ అలా వెళ్తావా? నీ ఫ్రెండ్స్ ఎవరు? తక్కువ అండి, అంటే ఇప్పుడే కదా వచ్చింది నేను ఇండస్ట్రీకి. సో కొత్తగా పూరి జగన్నాథ్ అబ్బాయి ఆకాష్, అతను ఫ్రెండ్ అయ్యాడు, నిహారిక, వీళ్ళందరూ తెలుసు. బట్ ఇప్పుడే కదా వచ్చా, ఇంకా ఐ షుడ్ స్టార్ట్ మేకింగ్ ఫ్రెండ్స్ అనమాట. ఓకే సార్, మీకు మొత్తం ఇండస్ట్రీ మొత్తానికి మిమ్మల్ని ఒక వాళ్ళ తోబుట్టులా చూసుకుంటారు. సో ఇప్పుడు ఒక ఇమ్మీడియట్గా మీరు ఆన్సర్ ఇవ్వాలి. చిరంజీవి గారి 150th ఫిల్మ్, నాగార్జున గారి ఓం నమో వెంకటేశయ్య రెండు ఒకే రోజు రిలీజ్ అయితే ఫస్ట్ మీరు ఎవరి సినిమా చూస్తారు? ప్రీమియర్లు మాత్రం లేవు సార్. ఫస్ట్ మీరు వెళ్ళి చూసేది ఎవరి సినిమా? రెండు రిలీజ్ అయినప్పుడు ఒకే రోజు రిలీజ్ అయితే కనుక అప్పుడు చెప్తాను అది. అసలు అవ్వాలి కదా, రెండు ఒకే రోజు రిలీజ్ డెఫినెట్ నాకు తెలిసి చేయరు. అవుతున్నాయి అనుకున్నాను సార్. చేసిన తర్వాత కదా బాగా ఎస్కేప్ అయ్యారు సార్. అఫ్ కోర్స్ చిరంజీవి గారు ఫైనల్గా ఒకే నిజంగా అయితే కానీ చిరంజీవి గారు ఫస్ట్ చూసేస్తాను. ఓకే, దాంట్లో నో డౌట్. ఇంకా ఫ్యాన్ అయిన తర్వాత ఇంకా మాత్రం నాగార్జున గారు నెక్స్ట్ వస్తాను. రెండు ఒకేసారి చూడలేం, ఇట్లా పెట్టుకుని రెండు అలా వేసి చూడలేం కదా. నువ్వు సేమ్ క్వశ్చన్. ఇద్దరే చూస్తాను. ఇద్దరిది ఎలా చూస్తావు? మీ నాన్నగారు అయితే చెప్పారు, సో ఇప్పుడు నువ్వు ఆన్సర్ ఇవ్వు. నాతో కూడా చూస్తాడు. అదే సార్, మీరు తనను ఎంత సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడే కనిపిస్తాను సార్. అసలు ఇంకా నాన్నతోనే కదా చూస్తా, సో నాన్న చూస్తే నేను అదే చూస్తా. నిజంగా అంత మీ నాన్నగారు చెప్పిందే ఫాలో అవుతావా? ఒక్కసారి చూసి చెప్పు. మీ నాన్నగారు ఫుడ్ స్టెప్స్ లో నిజంగా సార్ నిజంగా మాట వింటాడా సార్ మీరు చెప్పింది? అల్లరి చేయడాలు అలాంటివి ఎక్కువ నేను అంటే నాకంటే ఎక్కువ వాళ్ళ మదరు, ఆ స్కూల్, వండర్ఫుల్ స్కూల్ కూడా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. అంటే ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది ఆ స్కూల్లో కూడా, ఫ్యూచర్ కిడ్స్ అనే స్కూల్. ఎందుకంటే నేను ఫస్ట్లో వేరే చాలా అనుకున్నాను, పెద్ద స్కూల్లో జాయిన్ చేయించాలి, అక్కడికి వెళ్తే కొంచెం ఇది అవుతుంది అది అనుకున్నాను. కానీ ఇంక వీళ్ళే నేను అక్కడి నుంచి వెళ్ళమని, మిసెస్ కూడా వద్దు నాకు ఆ స్కూల్ తప్పితే వేరే స్కూల్ వద్దు నాకు అని. అంటే అట్లా వాళ్ళ గ్రోన్ కూడా అలాగే పెరిగింది. అల్లరి చిల్లరగా తిరగడాలు, అల్లరి అనేది చేయడాలు ఈ టైప్ ఏమి లేదు. చాలా అంటే కంఫర్టబుల్గానే ఉంటారు వాళ్ళు. పర్సనల్గా వాళ్ళు ఏముంటారు మనకి అనొస్తుంది, వాళ్ళకి వదిలేస్తుంది. బట్ ఇట్స్ వెరీ ఓకే, హ్యాపీ. సో ఇప్పుడు నీ సినిమా దగ్గర నుండి వచ్చిన రిజల్ట్ అదంతా కూడా లైక్ నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, సినిమా బాగుంది. సో నెక్స్ట్ సినిమాకి ఇప్పటి నుండి నువ్వు ఆల్రెడీ ఇంకా నీ స్టడీస్లోకి వెళ్ళిపోయావా? లేదు అంటే నెక్స్ట్ దానికి 12th కదండి, ఇంకా 5 monthsలో బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో దాని తర్వాత ఇంకా కంప్లీట్గా మూవీస్ అండ్ గ్రాడ్యుయేషన్ అవన్నీ చూసుకుంటా. ఓకే, సినిమాలో అయితే నువ్వు చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్, రియల్ లైఫ్లో కూడా అంతే ఇంటెలిజెంట్? అంటే ఇంటెలిజెంట్ ఉంటాను, కానీ అకాడమిక్స్లో కొంచెం ఏదో అబవ్ యావరేజ్ స్టూడెంట్ అంతే. ఓకే, సో ఎగ్జామ్స్ అంటే ఇష్టం లేదు? ఎవరికి ఇష్టం లేదు ఎగ్జామ్లు అంటే. ఇష్టమైన వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది. అంటే ఏం చేస్తాడు ఫస్ట్ నుంచి చదవడు, అంటే 10 days 15 days ఉందని కదా చేస్తూ ఉంటాడు. లాస్ట్ మినిట్ వర్క్స్ అన్ని అంతే. మెమరీ ఎక్కువ, ఓకే, అది ఎక్కువ, మెమరీ పవర్ ఎక్కువ. లాస్ట్ మినిట్ వర్క్స్. ఇంకా ఈ లవ్ స్టోరీ గురించి వచ్చిన కాంట్రవర్సీలు స్టార్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి సార్? అంటే ఇలాంటి అంటే ఇది మీకు చెప్పాలి అనుకుంటే ఇది ఎవరికన్నా సరే, ఈ నిర్మలా కాన్వెంట్ అనే ఇది ఉంది చూడండి, టైటిల్ ఉంది. ఆ టైటిల్లో ఇదేంటి లవ్ స్టోరీ అనే ఫీలింగ్ అనేది ఉండదు. కొంతమంది అనుకున్నారు, వెళ్ళిన తర్వాత సినిమాకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎస్ ఇది పర్ఫెక్ట్ ఇదని. అదే నిర్మలా కాన్వెంట్ అంటే ఆ కాన్వెంట్ పేరు నిర్మలా కాన్వెంట్ 12th standard ఉంటుందిగా, అక్కడ చిన్న క్యూట్ ఇది పెట్టారు. కాన్వెంట్ అనగానే 10th standard ఫ్యూచర్ కిడ్స్ అని ఉంది.